హలో అండి, ఈరోజు నేను కొబ్బరి ఉండలు చేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నాకు ఈ కప్పుతో కొబ్బరి 4 కప్పులు వచ్చిందండి. ఇది మిక్సీ చేసుకున్నానండి. నేను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇది పాన్ పెట్టుకుని స్టవ్ మీద ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. కొంచెం వేడెక్కిపోయిందండి. కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. బెల్లం వేసేసుకుంటున్నాను. ఈ కప్పుతో కరెక్ట్గా 4 కప్పులకి నేను 2 కప్పులు బెల్లం వేస్తున్నానండి. వీటికి తగ్గ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఒక కప్పుడు వేసుకున్నా పర్వాలేదు. నేను స్వీట్ కొంచెం తక్కువ తింటాను కాబట్టి నేను 2 కప్పులు వేస్తున్నాను. ఇలా వేసుకుని అలా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం సిమ్లో పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉండాలి. కరిగిపోయిందండి. ఇంకా కొంచెం కరగాలి. ఇంకా కొంచెం కరిచి ఇంకా కొంచెం ముద్రపాకంలో రావాలి. దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నావు? కొబ్బరి చేస్తున్నాను. వస్తాయండి కాలేజ్ నుండి. త్వరగా అయిపోయింది ఈరోజు. ఏం చేస్తున్నావు? కొబ్బరి చెక్కలు ఉన్నాయి కదా ఇంట్లో. రోజు ఇడ్లీ చట్నీ చేస్తున్నాను కదా అని చేసేస్తున్నాను. కలిసి మీద కొబ్బరికాయ ఉంది కదా, వరలక్ష్మి వ్రతంది, అది కొట్టేసి చేసాను. వీడియోకి అప్లోడ్ చేస్తున్నా. కొంచెం ఉండవ్వాలి. సరిపోయిందా లేదా? మా పాపకు చూపిస్తున్నానండి ఎలా ఉందో. టేస్ట్ చూసి చెప్తుంది. సరిపోయిందా? బాగుందా? ఇలా కొంచెం దగ్గరికి వచ్చాక అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, కొంచెం మాడిపోద్ది. ఇది కూడా మా అమ్మ చేసిన రెసిపీస్ అన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయని మాకు చెప్పండి అన్నమాట. ఈసారి అయిపోయింది. మనం దగ్గరికి వచ్చేసింది. కట్టేస్తున్నాను. ఇంకా కావాలి ఒక 2 నిమిషాలు అంటే కట్టేస్తాను. ఇది కట్టేసిన తర్వాత కుండ చుట్టుకోవడమే. నువ్వు నన్ను మాట్లాడినవా? ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అంటే ఎవరికి నచ్చిన సైజెస్ లో వాళ్ళు చుట్టుకుని తినొచ్చు. మేమైతే పెద్దగానే చుట్టుకుంటాం అన్నమాట.